హాయ్ అండి. గోధుమ పిండితో చపాతీ చేస్తున్నాను ఈరోజు. ముందుగా తురుము పెట్టుకున్న కొత్తిమీర, ఆనియన్, బీట్రూట్ ఇవి వేసుకొని కొంచెం ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్. ఇప్పుడు కప్పు గోధుమ పిండి, ఇంకో కప్పు తీసుకుంటున్నాను. 1.5 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. కొంచెం ఆయిల్ పోసుకున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. బీట్రూట్ తురుము ఎందుకు వేసానంటే మా బాబు తినడు, అందుకే నేను బీట్రూట్ తురుము వేసాను. ఈ విధంగానే చేస్తే తింటాడని చేస్తున్నాను. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. అండి, పిండి రెడీ చేసుకున్నాను. ఇది 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల దీంట్లోకి టమాటా చట్నీ ప్రిపేర్ చేస్తాను. అండి, టమాటా చట్నీలోకి టమాటాసు, ఆనియన్, కొత్తిమీర, ఎండుమిర్చి, జీలకర్ర, తెల్లగడ్డ అవి వేసుకొని మిక్సీ పట్టుకొని రావాలి. మనం ప్రిపేర్ చేసుకున్న పచ్చడి ఆయిల్లో వేసుకొని బాగా మరిగించుకోవాలి. అంతేనండి, నేను కొంచెం దీంట్లో పసుపు వేసాను. ఈ లోపల చపాతీ పిండిని ముద్దలుగా చేసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు చపాతీలు చేసుకుందాము. ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు, బీట్రూట్ వేసాం కదండి, అందుకని ఇరిగిపోకుండా ఈ విధంగా నెమ్మదిగా చేసుకోవాలి. అప్పుడే మనకు చపాతీ బాగా వస్తుంది. ఇప్పుడు రెడీ చేసుకున్న చపాతీ పెనుపైన వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మరో చపాతీ చేసుకుందాము. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఉంటే ఆయిల్ వేసుకోండి, మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి. నేను మాత్రం ఆయిల్ వేసాను.
ఇప్పుడు ఆల్రెడీ ఒకటి ప్రిపేర్ చేసుకున్నాను. ఇది కూడా వచ్చేస్తుంది. తీసుకొని ప్లేట్ వేసుకోవడమే. ఇప్పుడు మరొకటి కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్, మరొకటండి, మీకు చపాతి పిండితో కర్రతో ఇలాగా రాకపోతే గోధుమ పిండి వేసుకొని ఎలాగైనా చేతితో ఇలా ప్రెస్ చేసుకోవచ్చు. ఒకవేళ చపాతి పిండి కర్రతో రాకపోతే ఇలా రొట్టెలాగా చేసుకొనైనా చేసుకోవచ్చు. మీరు నెయ్యితో కాల్చుకోవచ్చు. నేను నెయ్యి వేయడం మర్చిపోయాను, అందుకని నూనెతో కాల్చుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేసి ఫాలో చేయండి. హాయ్ అండి, చపాతీలు, బీట్రూట్ చపాతీ రెడీ. టమాటా చట్నీ, ఆనియన్ పెట్టుకొని తినచ్చు. ప్లీజ్ లైక్ చేసి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫాలో మీ.